జనార్దన్ రెడ్డి గారి మర్డర్ విషయంలో మరి వీళ్ళందరూ పాత్ర ఉన్నట్టుగా ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం అంటే కుట్ర. ఆ కుట్ర సిద్ధాంతాన్ని కూడా బహిర్గతం చేసిపోయే పోలీసులు కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు సార్ డిస్కస్ చేద్దాం సార్. ఒకసారి అనుష గారు ఒక ఫిర్యాదు ఇచ్చిన సందర్భంలో వారిని కూడా మార్ఫింగ్ చేసి రీసెంట్ గా ఫోటోలు డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తుంది. ఇప్పుడు అనుష గారు ఏం చెప్తారు? మీరు రీసెంట్ గానే కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, ఆ ఫోటోలు కూడా మార్ఫింగ్ చేసి వర్మ అఫీషియల్ అకౌంట్ నుంచేనా అవి బయటకు వచ్చింది? ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఎప్పుడో సంవత్సరం క్రితం పెట్టినవి కాదు అవి. సార్ ఇది మనం ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ ముందు అంటే రీసెంట్ గా ఎలక్షన్ ఇంకా ఒక 10 days ఉంటుంది అనగా ఎలక్షన్ కమిషన్ కి మా ముగ్గురు పైన ఏదైతే ఒక ఆర్టికల్స్ రాసి సెమీ న్యూడ్ ఫొటోస్ వేసి ఇది మేము అని చెప్పేసి ప్రెజెంట్ చేస్తూ ఒక 4 పైన ఆర్టికల్ వస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. సో ఆ కంప్లైంట్ ఇచ్చిన మీరు స్క్రీన్ పైన వేస్తే వేయండి, స్క్రీన్ పైన ఉన్నాయి కనిపిస్తున్నాయి. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము ముగ్గురం కంప్లైంట్ ఇచ్చాము అనేది ఒక ఫోటో నేను రిలీజ్ చేస్తే దాన్ని ఇట్లా మార్ఫ్ చేశాడు. సో మరి మార్ఫ్ చేసినందుకు అరెస్ట్ చేయాలి కదా సార్? చేయాలి కదా, చాలా క్లియర్ గా కనిపిస్తుంది మార్ఫింగ్ చేసినట్లుగా. ఇంటెన్షనల్లీ మార్ఫ్డ్ కదా సార్ అది. అక్కడ చంద్రబాబు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ముగ్గురు ఫోటోలు పెట్టి అంటే మీ ఫోటోలు మీ ఫేసులు తీసి వాళ్ళ ఫేసులు పెట్టి మార్ఫ్ చేశారు. చాలా క్లియర్ గా మార్ఫింగ్ అనేది కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ శుద్ధపూస ఏం చెప్తున్నాడు సార్? 1 year old పోస్ట్ కి ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి అట? అసలు అప్పుడు కేసులు తీసుకున్నారా అండి వైఎస్ఆర్సీపీ పార్టీ? రీసెంట్ జరిగిందే కదా ఇది జస్ట్ ఎలక్షన్ ముందు 10 days ముందు జరిగింది సార్. ఎన్ని దారుణాలు చేశాడు సార్? ఇది మీకు ఈ ఫోటో పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి వెళ్ళి జైలు ముందు నుంచుని సెల్ఫీ తీసుకుని మరి అప్పుడు ప్రవోక్ చేస్తూ నువ్వు ట్విట్టర్లో వేసిన ట్వీట్స్ ఏంటి? నువ్వు ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూస్ ఇస్తూ వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారిని ప్రవోక్ చేస్తూ వేసిన ట్వీట్లేంటి? లోకేష్ గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వేసిన ట్వీట్లేంటి? లోకేష్ గారిని క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు కదా సార్ డైరెక్ట్లీ. డైరెక్ట్ గా అయినా ఇప్పుడు విల్సన్ గారు ఒకటి గుర్తు చేశారు. గతంలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడుతున్న అవెన్నో ఉన్నాయి, మాట్లాడినవి కూడా నేరుగా వారితో మాట్లాడుతూనే ఆ వ్యాఖ్యలు చేశారు. సరే ఇవాళ ఖచ్చితంగా వారందరూ కూడా బయటకు వస్తారు, వారు కూడా కంప్లైంట్ చేస్తారు. ఆ రోజునే వారందరూ బయటకు వచ్చినప్పటికీ సమాచారం లేదండి. ఏమంటారు సార్? ఆ రోజుల్లో ఆ కేసు ఏమైంది అనేది కూడా అవును ప్రజలకు లేదు. నెట్ట కప్పెట్టుకున్నాడు, న్యాయ వ్యవస్థలను ఏలుసుకుని వాడుకున్నాడు. మహిళ మీద డైరెక్ట్ గా లైవ్ లో మాట్లాడిన తర్వాత నిన్ను పెట్టి సినిమా తీయలేదు కదా అని చెప్పని ఒక సామాజిక ఉద్యమ నాయకురాల మీద కామెంట్ చేయొచ్చండి. ఎంత దారుణం, ఎంత తప్పది. అవును, వాటన్నిటి మీద, ఆ విషయాలన్నిటి మీద ఫిర్యాదు చేయాలి. ఇవాళ మళ్ళీ ఫిర్యాదు చేయాలి, అవన్నీ బయటికి తీయాలి కోర్టులోకి. అవును, ఆంధ్రప్రదేశ్ ఉద్యమకారుల మీదే. సో ఇంకొకటి ఏంటి అంటే 1 year old పోస్ట్ కి ఇప్పుడు కేసులు ఏంటంటే మరి నీకు అంత 1 year old పోస్ట్స్ అయితే నువ్వు అసలు ఏ తప్పు చేయలేదు అనుకుంటే ఎందుకు డిలీట్ చేసుకుంటున్నావు? ఇప్పుడు వెళ్ళి చూడండి సార్, ఇదే వర్మ అకౌంట్ నుంచి లాస్ట్ 1 year గా పడ్డ మార్ఫుడ్ ఫొటోస్ అన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చాడు. ఏవైతే లోకేష్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అత్యంత ఘోరంగా ప్రవోక్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నిటిని డిలీట్ చేసుకుంటూ వచ్చాడు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు డిలీట్ చేసుకున్నావు? బయటికి రా, ఏదో పెద్ద నీకే చట్టాలు తెలిసినాడులాగా, పెద్దేదో నువ్వు చాలా అతి తెలివైనలాగా బయటకు వచ్చి ఇది కాదు సిస్టము, అసలు ఇలా సిస్టమ్ నడవదు అని చెప్తావేంటి? దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ లీడర్స్. వాళ్ళు మాలాంటి ఎంతో మంది అభిమానులు మనోభావాలు నువ్వు దెబ్బతీసావు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఆ జైల్లో ఉన్నప్పుడు కూడా స్టేట్మెంట్స్ ఎంత విపరీతంగా ఇచ్చాడు సార్ ఈ మూర్ఖుడు. జైల్లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఆ ఫుడ్ తిన్నారా లేదా, ఈ టైంకి టిఫిన్ పెట్టారా లేదా, ఇట్లాంటివి కూడా వేశాడు సార్. సబ్ ట్వీట్స్ అన్నీ వేశాడు. సో ఈరోజు నేను ఒకటి ఖచ్చితంగా అడగాల్సింది ఏంటి అంటే, ఈ మనిషి వస్తే ఇందాక సార్ అన్నట్లు, సుబ్బారావు గారు అన్నట్లు డివైజెస్ హ్యాండిల్ చేసుకుంటే ఆ డివైజెస్ నుంచి ఇతనే వేసాడా, లేకపోతే ఈ సజ్జల్ భార్గవ్ టీం ఏదైతే ఉందో వాళ్ళు వేసారా? ఎంతగా అమ్ముకున్నాడు అకౌంట్? ఎందుకంటే మీరు చూసినట్లయితే కాన్స్టెంట్ వాళ్ళే పెద్ద మాఫియాని నడిపించారు. ఈ మార్ఫుడ్ ఫోటోస్, లేకపోతే ఈ
లేకపోతే ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వచ్చిన ఫొటోస్, లేకపోతే సెటైరికల్ గా వేసే ఫొటోస్, ఇవన్నీ లాస్ట్ 1 year గా వచ్చింది సార్. సో ఈ లాస్ట్ 1 year గా ఇతని అకౌంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎంతకు అమ్ముకున్నాడు? ఒకవేళ అమ్ముకుంటే ఇతనే వేస్తే ఇతను ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఒక సి గ్రేడ్ డైరెక్టర్వి నువ్వే బయటకు వచ్చి నీ ఇష్టానుసారము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు నువ్వు డెఫినెట్ గా దానికి ఆన్సర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ చేసుకునే టైం వచ్చినప్పుడు లేదు లేదు తూచ్ నేను ఇక్కడ లేను, ఎప్పుడో పెట్టినట్టుకి ఇప్పుడు మీరు కేసులు పెడతారా, అసలు నా మీద ఎలా యాక్షన్ తీసుకుంటారు, నాకు పర్మిషన్ ఇవ్వండి లేకపోతే నన్ను 3rd degree యూజ్ చేస్తాను కొడతాను, అంత భయం ఉన్నవాడు ఎందుకు పెట్టావయ్యా? ఆయన ఏం డిలీట్ చేసినా ఖచ్చితంగా ఆయన ఫోన్ లో ఉంటాయి, అవన్నీ రికవరీ చేస్తారు, టెక్నికల్ ఎవిడెన్స్ అంతా సంపాదిస్తారు. అంత ఈజీగా ఎందుకు ఉంటుంది విచారణ? డిలీట్ చేస్తున్నా లింక్స్ తీసుకుని పెట్టుకోమా, నువ్వు ఎంత క్రాష్ చేస్తున్నా వాటిని నువ్వు ఫేక్ అని చెప్పడానికి కూడా లేదు. నేను ఇందాక మీకు జస్ట్ నేను నా విషయంలో అంటే నా ఫొటోస్ నా వాల్ నుంచి ట్విట్టర్ వాల్ నుంచి తీసుకుని మార్ఫ్ చేసిన ఫొటోస్ ని ఆ ఒక్క పోస్ట్ ఇస్తే